హలో అండ్ వెల్కమ్ టు దైవి అఖండ 2. భయ్యా మీకు ఆ త్రిశూలం షాట్ ఎలా అనిపించింది? ఎందుకీ ఈ షాట్లో ఉన్న విలన్ ఎవరు? ఇంకా రిలీజ్ డేట్ మార్చలేదు. ఓజీతో క్లాష్ ఉండబోతుందా? మేకింగ్ క్వాలిటీ మాకెలా అనిపించింది? ఇలాంటి డిస్కషన్సే మీరు కూడా పెట్టుకుంటే లెట్స్ టాక్ హియర్. ఫస్ట్లీ త్రిశూలం షాట్ క్రేజీ ఉంది. ఎస్, నేను కూడా కామెంట్స్లో చూశాను. లాజిక్స్ ఎవరో అంటున్నారు. అఖండ చూసిన తర్వాత కూడా నువ్వు లాజిక్స్ అడుగుతున్నావు భయ్యా. ఆబ్వియస్లీ అఖండ లాస్ట్లో శివుడి షాట్ వేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఏది టేక్ ఆఫ్ చేసినా గాడ్ లెవెల్ ఓవర్ ద టాప్ స్టఫ్ ఇస్తారు. యాక్చువల్లీ బోయపాటి గారు తన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అదే డెలివర్ చేశారు కూడా. అండ్ ఇప్పుడు టీజర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టాక్డ్ ఎలిమెంట్ కూడా అదే. ఇంతకీ బాలేబాబు మేక్ ఓవర్ ఎలా అనిపించిందంటే ఇట్స్ డీసెంట్. అఖండ 2లో ఇంకా స్టోరీ మిగిలే ఉంది. ఆ పాప పెద్దయ్యాక మళ్ళీ అఖండ వస్తే ఏమవుతుంది అనే పాయింట్ మీద ఉంటుంది అంటున్నారు. బట్ సమ్హౌ ఈ మూవీ చుట్టూ ఉండే బజ్ ఎప్పుడు ఒక్కటే ఉంది. ఈసారి నేషనల్ వైడ్గా వెళ్దామని ప్లాన్స్లో ఉన్నారు. అండ్ హిందీ బెల్ట్ని టార్గెట్ చేసుకునే ఈ టీజర్ని కూడా దింపారు. హిందీ టీజర్ కూడా వీలుంటే చూడండి. బాలేబాబు గారే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. అండ్ డబ్బింగ్ పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఈ మనిషి ఎవరో మీరు ఒక 5 seconds చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. మన ఆది పినిశెట్టి. అప్పట్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు విలన్గా ఆది చేస్తున్నారు అని చెప్పేసి. బోయపాటి గారి హీరోస్ ఎంత పవర్ఫుల్లో ఈవెన్ విలన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ మధ్య ఫేస్ ఆఫ్స్ ఎప్పుడు పవర్ఫుల్గానే ఉంటాయి. అదే వైశాలి మూవీలో లవర్ బాయ్గా చేసిన ఆదిని మళ్ళీ సరైనోడులో విలన్ రోల్ చేసినప్పుడు చూసి షాక్ అయిపోయాం మనమంతా. బన్నీకి ఇచ్చిన ఎలివేషన్స్కి అక్కడ వేరే ఎవరైనా జనరిక్ విలన్ ఉంటే తేలిపోయేవాళ్ళు. కానీ ఆదికి బన్నీ ప్లే చేసిన ఘనా క్యారెక్టర్కి క్లోజప్స్ వేసినప్పుడు ఇది కథ మనకు కావాల్సిన ఫేస్ ఆఫ్ అని అనిపించింది. ఈసారి మేక్ ఓవర్ కూడా ఇచ్చేశారు. ఐ అండ్ లుక్ అవన్నీ మార్చారు. ఎక్స్ట్రీమ్ క్లోజప్ వల్ల ఆది అని కొంచెం తెలియడానికి మాకు కూడా టైం పట్టింది, కానీ కొంచెంసేపు చూస్తే అర్థమైపోయింది. మేకింగ్ క్వాలిటీ విజన్ అయితే ఉంది. బోయపాటి అండ్ బాలయ్యబాబు గారి కాంబో ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు, చేయదు కూడా. అండ్ ఆ త్రిశూలంది కూడా ప్రీవియస్ మూవీకి కంటిన్యూషన్ కాబట్టి ఈజీగా థియేటర్లో విజిల్స్ అయితే పడతాయి. ఇంకా టీజర్ అంటారా, బర్త్డే సందర్భంగా వాళ్ళిద్దరు కాబట్టి టూ ఎర్లీ టు జడ్జ్. కానీ అండ్ బ్లడ్ కలర్ అండ్ ఆల్ కొంచెం ఆఫే ఉంది. అన్ఫినిష్డ్ ప్రోడక్టే. రిలీజ్కి అయితే ఖచ్చితంగా ఉండదు, కానీ దాన్ని ఎక్కువ పాయింట్ చేయడం కూడా నెససరీ కాదు అనిపిస్తుంది. పర్సనల్లీ అఖండ 1 చాలా చాలా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ తమన్ బీజం అండ్ ఫైట్స్, ఆ డైలాగ్స్, ఆ లాస్ట్ ఫైట్లో శివుడు వచ్చే షాట్ వేరే లెవెల్. దట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ అని చెప్పొచ్చు. విజువల్ క్వాలిటీ బాగుంది. మళ్ళీ ఆ క్వాలిటీ ఈ మూవీలో కూడా ప్రిజర్వ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. అండ్ కమింగ్ టు ద క్లాష్ విత్ దే కాల్ ఏ మోజీ, ఇదర్ 1 మూవీ అయితే పోస్ట్ పోన్ అవ్వాలి ఆర్ 2 ఒకేసారి రావడం, ఈ పాసిబిలిటీస్లో ఏది జరిగినా పర్లేదు. ఫస్ట్ సినారియో అయితే ఓజీ అండ్ అఖండ 2 వచ్చాయని అనుకోండి. ఆ 2 బాగున్నాయని అనుకుందాం, ఈజీగా ఆడేస్తాయి. ఆడియన్స్ 2 మూవీస్ని చూస్తారు. లేదా ఏదో ఒక మూవీ పోస్ట్ పోన్ అయితే అవుతుందని అనుకుందాం. స్టిల్ ఇట్ వర్క్స్. ఎప్పుడు దిల్ రాజు గారు ఆర్ మన ప్రొడ్యూసర్స్ అనే మాట చెప్తాను, పండక్కి మనోళ్ళు 2-3 మూవీస్ ఇట్టే చూసేస్తారు వితౌట్ ఎనీ హెసిటేషన్. ఓజీ అయితే పవర్ స్టార్ కెరియర్లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం. అండ్ రెండిట్లో కామన్గా తమనన్న ఉన్నారు. ఏది జరిగినా మనం థియేటర్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం పక్కా. అది సరే, ఇంతకీ అఖండ 2 టీజర్ మీకు ఎలా అనిపించింది? త్రిశూలం షాట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, చూసాం కదా 1 million చాలా 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 దగ్గరగా ఉన్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి. విత్ దాట్ సెడ్, సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.